థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి విషయాలు, తాజా వార్తలు? హాయ్ ప్రదీప్. హాయ్, మై నేమ్ ఇస్ మేఘమాల. నీకోసం ఎక్స్ప్రెస్ రాజా కోసం నేను ఒకటి చేశాను. సూపర్. వా, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా అలా ట్రై చేశాను కానీ గాలి వస్తుంది అంతే. ఓకే. హాయ్ ప్రదీప్, నా పేరు గుణసుందరి. మా దగ్గర కొన్ని బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. గుడ్ న్యూస్. ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి కోసం పెట్రోల్ బంకుల్లాగా ఆక్సిజన్ బంకులు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం. మొదటి రోజు పాల్గొన్న వారందరికీ 50% డిస్కౌంట్. త్వరపడండి. ఇంకొన్నాళ్ళైతే పెడతారు అవి కూడా బంకులు. ఉన్న చెట్లు లేపేస్తే ఇంకా ఆ బంకులే పెట్టుకోవాలి మనం. ఇప్పుడే అందిన తాజా వార్త. ఇప్పుడే అందింది కదా, ఒక టైం పట్టింది. దీపికా పదుకోన్. అరే పడుకోని అట్టేరా. దీపికా పదుకోన్ కంట్లో నలక పడితే రణ్వీర్ సింగ్ కంట్లో నలక పడితే జేసీబీతో తీస్తున్నాడు. వాళ్ళు ఏదో చేసుకుంటారులే నాన్న, మనకి ఎందుకు చెప్పు 9th క్లాస్ లో. జాగ్రత్త. హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు వైష్ణవి. ఓకే. నేటి వార్తలకు స్వాగతం. బంగాళాఖాతంలో ఉన్న బంగాళాదుంపలన్నీ నీటిపైకి వచ్చాయి. ఎవరైనా బంగాళాదుంపలు కావాలనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు. వార్తలు సమాప్తం. రేపు రాత్రి మళ్ళీ కలవచ్చు. దాని బదులు స్టవ్ తీసుకెళ్ళిపోతే అక్కడే వండేసుకోవచ్చు సముద్రం. బ్రేకింగ్ న్యూస్. భారీగా తగ్గిన బంగారం ధరలు. భారీగానా? ఏంటి భార్య తగ్గిందేమో అనుకున్నా నేను. భారీగా తగ్గిన బంగారం ధరలను ఆడవాళ్ళని ఇంట్లో వేసి తాళం పెట్టి మగవాళ్ళు బయట బాధపడుతున్నారు. అంతా గుండంకులు చేశాడు ఇదంతా. హాయ్ బ్రో. హాయ్, నా పేరు భరత్. మంచి పాట పాడవా? హ్యాపీ బర్త్డే టు యూ. తర్వాత మే గాడ్ బ్లెస్ యూ. అప్పుడు కేక్ కటింగ్ అయిపోతుంది కాబట్టి కేక్ ముక్క పెట్టేస్తారు. చిన్నప్పటి నుంచి అక్కడ వరకే వచ్చి నాకు కూడా హ్యాపీ బర్త్డే కట్ చేస్తాడు, వెంటనే కేక్ ముక్క తినేసాడు. దాట్ రాలే. చెప్పమ్మా. బ్రేకింగ్ న్యూస్. నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు ఫోన్ సిగ్నల్స్ ఆపేస్తామన్న ప్రభుత్వం. ఆందోళనలో లవర్స్ సంతోషపడుతున్న పేరెంట్స్. రే పాట పాడినప్పుడు హ్యాపీ బర్త్డే పాడినప్పుడే అర్థమైందండి నీ గురించి నాకు. హాయ్ ప్రదీప్ బ్రో, నా పేరు మోనికా. హాయ్ మోనికా. ఫ్లాష్ హైదరాబాద్ లో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కాజల్ హైదరాబాద్ లో మనకి తాజ్ మహల్ కట్టిస్తానంటుంది. ఎవరి కోసమో చెప్పమంటే సర్ప్రైజ్ అంటుంది. మరి నువ్వే చెప్పాలి ప్రదీప్ గారు. నేను కూడా అడిగి కనుక్కుంటాను ఒకసారి. అసలు అదే తాజ్ మహల్ పాపం ఆయన షాజహాన్ వాళ్ళ ఆవిడ పోతే కట్టాడు. బ్రేకింగ్ న్యూస్. పళ్ళు రాలిపోతే బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రంలో విపరీత గాలి వీధులు రాలిపోతే చెట్లు పళ్ళు రాలిపోయాయని వాతావరణ శాఖ సమాచారం. చర్యకి ప్రతిచర్య. హాయ్ ప్రదీప్, నా పేరు మనీషా. త్వరపడండి. ఇకపై ఆడవాళ్ళు నల్లల దగ్గర కొట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తీర్మానించింది. వాళ్ళే బింది నీళ్ళు ఇస్తూ ఉంటారా? గవర్నమెంట్ వ్యాన్ వచ్చి మీ బింది బాగుంటది. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సాయి ప్రియా. నేను మీకు పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ సాయి ప్రియా. బ్రేకింగ్ న్యూస్. బుర్రబద్దలయ్యే బ్రేకింగ్ న్యూస్. ఎన్ని రోజులు పాలిచ్చే గేదెలను చూసాం, కానీ ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా పెరుగు నెయ్యి ఇచ్చే గేదెలు వచ్చాయి. అది మీరే కనిపెట్టారని సమాచారం వచ్చింది. దీనికి మీరు ఏమంటారు? మా సీను చెప్పినట్టు పితికితే పెరుగు వచ్చేయాలి. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ పావని. మీరంటే నాకు చాలా ఇష్టం. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. 3,000 కోట్లతో విగ్రహం కడుతున్న భారత ప్రభుత్వం. దీనితో సిమెంట్ కాకుండా బంగారం కలుపుతున్నారని పరిమాణం. దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలు. ఏమని మేకులు సుత్తులు పట్టుకుని బయలుదేరతారు అందరు. టక్క ఏ ముక్కకు ఆ ముక్క కొట్టుకొచ్చేస్తారు మా వాళ్ళు. ఆకలి తీరాలంటే మీరేం చేస్తారు?
భోజనం కాకుండా. నా ఆకలి తీరాలంటే నేను రోజు ఆకలి రాజ్యం అనే మూవీని చూస్తా. నా ఆకలి తీరిపోతుంది అప్పుడు. అది ఆకలేసినందుకే తీసారా సినిమా. హలో ప్రదీప్, Hi. నిన్ను చూస్తా అనుకోలేను. మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఆకలి తీరాలంటే రోజు నా ఫ్రెండ్స్ కి మనిషికి 10 రూపాయలు ఇచ్చి నన్ను పొగిడిపించుకుంటా. అయితే నా ఆకలి తీరుతుంది. కడుపు నిండిపోద్ది. వెరీ గుడ్. భోజనం చేయక్కర్లేదు. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ శివ. మీరంటే నాకు చాలా ఇష్టం అన్న, చిన్నప్పటి నుంచి. అంటే ఆ ఉద్దేశంలో చిన్నప్పటి నుంచి చేస్తాం అన్నమాట. RX100 అర్జున్ రెడ్డి సినిమాలు ఎన్నిసార్లు చూసినా నాకు ఆకలి తీరదు భయ్యా. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. వావ్, తగ్గిపోద్ది. 2 టాబ్లెట్స్ వాడాలి నువ్వు. జిటాక్సిన్ 650 అని. ప్రభాస్ వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నాకు ఆకలి తీరిపోతుంది. ఎందుకంటే అతని జీవితాంతం చూస్తుంటే నాకు ఆకలి తీరిపోతుంది. తప్పు చేసావు దేవసేన. దిస్ ఇస్ అనుష. ఎవరైనా నా స్మైల్ చూసి అన్నప్పుడు నా ఆకలి తీరిపోతుంది. వెరీ గుడ్. అలా కాకుండా మంచి పాట పాడవా? ఇంకేం కావాలి, చాలే ఇది చాలే, నీకై వచ్చి నువ్వే వాళ్ళవే, ఇకపై కిరణాలే. కిరణాల్లా గీతా గోవిందంలో ఇలాంటి పాటే ఒకటి ఉంది తెలుసా? వెరీ గుడ్. యాస్టీస్ వచ్చింది. నేను స్పైడర్ సినిమాలలో విలన్ లా అందరినీ ఏడిపిస్తుంటే నా ఆకలి తీరుతుంది. అదో తెలియని ఆనందం కదా. మా టీచర్ కూడా ఎందుకు అలాగే ఉండేది ఏమిటో. నన్ను కొట్టగాడు టీచర్ వద్దంటే అరే. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శాలిని. నాకు ఎంసెట్ లో 100/100 మార్కులు వస్తే నా ఆకలి తీరిపోతుంది. ఎంసెట్ లో 100 మార్కులు ఉండవు నాన్న. ఎంసెట్ అనుకున్నావు, నేను కూడా అలా అనుకునే రాశా. హాల్ టికెట్ నెంబర్ కి ర్యాంక్ కి పెద్ద తేడా లేకుండా వచ్చి. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ సౌజన్య. ఎగ్జామ్ లో ఉన్నతో పాటు నా ఫ్రెండ్ కూడా ఫెయిల్ అయితే ఆకలి తీరిపోతుంది. ఎంత సంతోషంగా ఉండిద్దో. బాగా నా ఆకలి తీరాలంటే ఒక అమ్మాయినైనా చూడాలి, ఒక అమ్మాయి నన్నైనా చూడాలి. అది ధర్మం నాన్న, లేకపోతే అస్సలు బాగోదు. అన్న ఇంకొకటి అన్న, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరికితే నా కోరిక తీరుతుంది. వండర్ఫుల్, సూపర్. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ యమున. రోల్ నెంబర్ 4. ఓకే. నా ఆకలి తీరాలంటే పేపర్ మీద బిర్యానీ అని రాసుకొని పేపర్ని తింటాను. తప్పలేదు, నీ రోల్ నెంబర్ 4 అవడం తప్పే లేదు అసలు. నేను మా దోస్త్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ నన్ను చూపించి, అరే ఇన్ని చూసి నేర్చుకోరా అన్నప్పుడు నా ఆకలి తీరిపోతుంది అన్న. అదేంటో నేనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిండ్రా ఎదవా ఎల్లు అని. హాయ్ ప్రదీప్, దిస్ ప్రేమ. ఎక్స్ప్రెస్ రాజా షోలో నిన్ను నీ అందాన్ని చూసినప్పుడు నా ఆకలి తీరుతుంది. నా లవర్లో కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు నా ఆకలి తీరుతుంది. బెల్లకన్ను వచ్చింది, కూర్చో. మై నేమ్ ఇస్ శ్రీలత. చెప్పండి. నీకోసం ఒక సాంగ్ పాడతా. రెడీ. డోర్లు వేసేయండిరా. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినవుగా, అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా, కోరుకున్న నా ప్రియుడా దూరమైన ఓ ఊసుడా, జాలి లేని రాక్షసుడా గుండెలోని నాకసుడా, చెపకల్ల రూపసుడా చిత్రమైన తాపసుడా, సరసకు చెలిరా ఎలా విడిచి బతకరా పిల్లారా. సూపర్. కానీ వీళ్ళే నాన్ సింక్ లో భజన చేసినట్టు బావా. నేను చేసిన డాన్స్ మ్యాచ్ వీడియోకి నన్ను చూసి గిన్నీస్ బుక్ లో ఎక్కించినప్పుడు నా ఆకలి తీరుతుంది. అలా అయితే చాలా మంది ఎక్కేయాలి అసలు.
నేను ఎప్పుడైనా చేయాలి. నెక్స్ట్. హాయ్ ప్రదీప్, నా పేరు రాణి. నాకు ఆకలి తీరాలంటే నీ ఫోటోని చూస్తూ నువ్వు మాట్లాడే మాటల్ని వింటూ ఉంటే నాకు ఆకలి తీరుతుంది. అబ్బా, నాన్నగారికి ఎంత ఆస్తి మిగిలింది? మై నేమ్ ఇస్ మనీషా. నేను ఫేస్బుక్ లో నా పిక్చర్ ని అప్లోడ్ చేసినప్పుడు లైక్స్ వచ్చినప్పుడు నా ఆకలి తీరుతుంది. భోజనం టైం ఫేస్బుక్ ఓపెన్ నా పేరు వివి సత్యనారాయణ. నా ఆకలి తీరాలంటే దుబాయ్లో ఉన్న నా గర్ల్ ఫ్రెండ్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినప్పుడు నాకు ఆకలి తీరుతుంది. ఇసుక కదా అడ్డం వస్తుంది. మై నేమ్ ఇస్ దేవా. దేవా, డాన్స్ వచ్చా నీకు? సార్ వార్మ్ అప్. రెడీ రెడీ. అది అది. అబ్బో, మంచి బ్యాట్స్మెన్. సాంగ్. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, నాగన్న ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ఒకసారి మాట్లాడతావా దిగలురానే, కొత్త ప్రెసిడెంట్ గది దాచించానే. మా బట్టల ఇంటి కొత్తవా దిగలురానే. ఎర్ర చుక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా తిట్టాను, కళ్ళు చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. చాలు సార్, చాలు సార్. వీఆర్ టైర్డ్ సార్. అమ్మో, చాలా బాగా. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. కొంచెం వాటర్ తాగుతావా? ఒక నిమిషం. ఎక్కడో నేర్చుకుని ఉంటాడు లేదా అలా రావు. ఓకే, కంఫర్టబుల్. వాటర్ చాలా. ఓకే, రెడీ, మ్యూజిక్. వద్దా? ఓకే ఓకే, రెడీ రెడీ, మ్యూజిక్ మ్యూజిక్. We had fun, sir. Very good, sir. Nice entertainment. Clap for him. ఆకలి తీరడానికి మీ ముందుకు ఒకటి తీసుకురాబోతున్నాను. ఓకే. నా కొడుకు మీద కోరికతో నా భార్య నన్ను ఎట్లా ఇన్స్టాల్ చేస్తుంది అనేది నేను స్కిట్ చేసి చూపించాలనుకుంటున్నాను. రండి, కమాన్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. హాయ్, బాగున్నారా? ఏం లేదు, మేము బలం ఉన్నారే. నా దగ్గర ఆర్ఆర్ తెలుసా? తెలీదా? తెలుసుకోవాలి మరి. చెప్పాలి మరి, చెప్పాలి మరి. ఎవరు అంకుల్ వచ్చారు? ఎవరు నా కొడుకు చేసినాడే? ఏం చేయాలా? ఎప్పుడు వచ్చావురా నువ్వు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?
ఎంత పని చేసి వచ్చి నువ్వేమో చేస్తున్నావు? నేనేం చేస్తున్నా వాళ్ళందరూ చూసి మాట్లాడుతాను అంతే. మా అమ్మ ఎందుకురా మళ్ళీ? అమ్మా దీనికి వీడు ఏమంటదేమో. గణిత శాస్త్రంలో ఇట్స్ మెడికల్ మిరాకిల్. మన మనోడు ఎగ్జామ్ రాశాడు కదా, ర్యాంక్ ఎలా వస్తుంది? నా కొడుకు ఎప్పుడు టాప్ లో వస్తాడండి. ఎలా వస్తాడు? టాప్ లో వస్తాడండి. ఎలా టాప్ లో వస్తాడండి. అవునా? సరే ఉండు. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు టాప్ లో వస్తున్నావు కదా, బయట ఇంటి మీద టాప్ లో ఉండడం చూసుకొని వస్తా. అయ్యో నేను చెప్పేది బయట టాప్ లో కాదండి, మరి టాప్ ర్యాంక్ లో వస్తాడు. వస్తాడు. ముందు స్కూల్ నుంచి నేరుగా ఇంటికి రమ్మని చెప్పు వానికి. స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఎవరు పిల్లని కొండ పోతున్నామంట, ఏం కథ? ఏం లేదు నాయన, ఆ పిల్లి ఎవరో తెలుసుకోవడానికి ఆ పిల్లని కాలు వెళ్తున్నా. చాలు సంపాదించేది నేను, ఖర్చు పెట్టేది మీరు. నిండు కాదురా అసలు. ఇలా వన్ రెడీ చేసిన నిన్ను అనాలి. నిన్ను అమ్మ మీద చేపడిందో అమ్మ పిన్న నిన్ను వదలను. అమ్మో నా కొడక అయితే పో, నా మీదకి చెయ్యొత్తుండే. ఏమండి మాట మీద నిలబడండి. ఓకే సరే సరే. వాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? మనకి మొన్న క్లాస్ జరుగుతుంటే మధ్యలో లేచి వచ్చేసాడు. వినేందుకంటే మీకు తెలీదా నిద్రలో లేచి అలవాటు ఉంది అని? అయినా వాళ్ళు ఎందుకండి నిద్రపోయేటప్పుడు పాఠం చెప్పాలి? నిద్రపోతున్నప్పుడు పాఠం చెప్పారంట. అంతకుముందు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేకపోయినాడు. ఏం ప్రశ్న? పంచపాండవులు ఎంతమంది? తెలిస్తే చెప్పేవాడండి. తెలియకపోవడం ఏంది, చెప్పకపోవడం ఏంది? పంచపాండవ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కదా, 5 మంది అని. ఓహో ఐ లెక్తో మీ లెక్తో రామాయణం రాసింది రాముడా? నేను క్వశ్చన్ అడుగుతా. నువ్వు స్కూల్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు? అమ్మాయి ఎలాగుందని చూస్తున్నా. అది కాదు నాయన, నేను అడుగుతా. నేను నన్ను క్వశ్చన్లు అడుగుతున్నావు కదా నన్ను, నేను 2 అడుగుతా చెప్పు నాకు. 3 నెలల పాపకి పళ్ళు ఏ రంగులో ఉంటాయి? 3 నెలల పాపకి పళ్ళు ప్రదీపనా పళ్ళు ఎట్లుంటాయి? తెల్లగా ఉంటాయి. ప్రదీపన్న నిన్న 3 నెలల పాపకి పళ్ళు తెల్లగా ఉంటాయంట. 3 నెలల పాప పళ్ళు రావు కదా అన్నతో క్లాస్కు నువ్వు అక్కడ. సూపర్.